కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? దుష్టుడు ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. అయితే మనము ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు మనకు వెలుగుగా ఉన్నారు. ఆయన మనకు రక్షణ అయి ఉన్నారు. మనం ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. మనతో మన వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఏ చీకటి మనలను సమీపించదు. కనుక మనము విశ్వాసంలో ముందుకు సాగిపోదాము. మన రక్షణకర్త అయిన యేసయ్యను కలిగి ఉందాము. పరిశుద్ధుడా నీకు వందనము, స్తోత్రములు నాయన. ఈ సమయంలో ఎవరైతే తండ్రి ప్రభ దుష్టుడి యొక్క అగ్ని బాణములకి అయ్యా తండ్రి ప్రభ భయపడుతూ చింతిస్తూ ఉన్నారో తండ్రి, వారి చుట్టూ మీకు అగ్ని కంచెను ఉంచండి. వాడి బాణములను, వాడి యొక్క ప్రయత్నములను విఫలం చేయండి ప్రభ. అయ్యా నీ బిడ్డలకి మీకెవరైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ మీరే వెలుగుగా ఉండి రక్షణగా ఉండి వారికి ధైర్యం అనుగ్రహించి వారి జీవితాల్లో విజయం దయచేయమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.